హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌లో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు గడిచిన ఎన్నికల కంటే ముందు. సో, ఆ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో చాలా పెద్ద రాజకీయ దుమారాన్ని లేపాయి. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు రాష్ట్రంలో. సో, ఈ మహిళల మిస్సింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయి. కేంద్ర నిఘా వర్గాలు ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లమని కూడా నాకు చెప్పాయి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంతేకాదు ఈ మహిళల మిస్సింగ్ వెనక వాలంటీర్లు ఉన్నారు అంటూ మాట్లాడారు. వాలంటీర్ల ద్వారా మహిళలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి మహిళల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు అనేది ఆయన కాన్షియస్‌గా చేసిన అలిగేషన్. ఈ అలిగేషన్ పైన నేను వెనక్కి పోను అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సో, ఈ అలిగేషన్‌ని రిపీటెడ్‌గా కూడా చేస్తూ వచ్చారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో వాలంటీర్లు ఆందోళన చేశారు. కొంతమంది పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు కూడా నమోదు చేశారు. ఈ అంశంలో కేసు నమోదుకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో గుంటూరులో ఈ అంశం పైన కేసు నమోదైంది. గుంటూరులోని 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ అంశం పైన కేసు నమోదైంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసుని విత్‌డ్రా చేసుకుంది ప్రభుత్వం. సో, కేసుని ఎలా విత్‌డ్రా చేసుకుంటారు అనే అంశానికి సంబంధించి కొంతమంది వాలంటీర్లు క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ని వేస్తున్నారు. సో, ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ని పైన విచారణ జరగబోతోంది. బహుశా రేపు ఈ అంశానికి సంబంధించిన విచారణ జరగబోతోంది. సో, ఈ కేసుని ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రముఖ న్యాయవాది జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారు వాదించబోతున్నారు. సో, ఇది ఏంటి వైలేషన్ ఏంటి? కేసు విత్‌డ్రా చేసుకోవడంలో వైలేషన్ ఏంటి అంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్న వ్యక్తులు కేసుల్ని విత్‌డ్రా చేసుకోకూడదు అని, దాంతోపాటు ప్రజాప్రతినిధులకు సంబంధించిన స్పెషల్ కోర్టులు ఉంటాయి. సో, ప్రజాప్రతినిధుల కోర్టులోని ఈ అంశంపైన విచారణ జరగాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాప్రతినిధులపైన నమోదైన కేసుల్ని వెనక్కి తీసుకునే అధికారం, లేకపోతే ఆ కేసుల్ని ఉపసంహరించుకునే అధికారం కూడా ప్రజాప్రతినిధుల కోర్టుకే ఉంటుంది. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి విజయవాడలో ఒకటే ప్రజాప్రతినిధుల కోర్టు ఉంది. ఆ కోర్టుకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న కేసుని వెనక్కి తీసుకునే అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధి. ఆరోపణ చేసిన సందర్భంలో ఆయన ప్రజాప్రతినిధి కాకపోవచ్చు. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదైన తర్వాత కోర్టు ఆయనకి సమన్లు జారీ చేసింది. కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన కోర్టుకి అటెండ్ కావాల్సింది. అటెండ్ కాలేదు. తర్వాత ఇప్పుడు విచారణ జరగాలి. విచారణ జరిగే క్రమంలో విచారణ జరగకుండా ఇమ్మీడియేట్‌గా దాన్ని వెనక్కి తీసుకోవడం అంటే, కొట్టేయడం అంటే, అసలు ఆ కేసుని విత్‌డ్రా చేసుకోవడం అంటే అది వైలేషన్ కదా! క్రిమినల్ వైలేషన్ కదా! కాబట్టి దానిపైన విచారణ జరపాలి అనేది అక్కడ కొంతమంది వాలంటీర్లు, మహిళా వాలంటీర్లు కూడా చెప్తున్నమాట. మహిళా వాలంటీర్లు కూడా ఈ అంశానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేశారు. బహుశా ఈ అంశంలో ఏం జరగబోతుంది? గుంటూరు జిల్లా కోర్టు తీసుకున్న నిర్ణయం పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది? ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ అంశానికి సంబంధించి కన్వీనియంట్‌గా దాటేస్తూ వస్తున్నారు. సో, నిజంగా మహిళల అక్రమ రవాణా జరిగింది నిజమైతే, కేంద్ర నిఘా వర్గాలు చెప్పింది నిజమైతే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది ఒకే ప్రభుత్వం కాబట్టి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి, ఎన్డీఏ సర్కార్ కాబట్టి, ఆ అధికారులు ఎవరు? వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మిస్ అయిన మహిళలు ఎవరు? వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు? ఎవరు మిస్ చేశారు? ఎవరు తరలించారు? వీటన్నిటిని కూడా విచారణ చేయమని నిజానికి ఆయనే ఇనిషియేట్ తీసుకొని ఉండాలా. ఆయనే ఫైట్ చేసి ఉండాలా. ఆయనే అడిగి ఉండాలా. ఆయన అడగలేదు. కొంతమంది అడిగారు పార్లమెంట్‌లో ఎంతమంది మిస్ అయ్యారని. అసెంబ్లీలో కూడా అడిగారు కొంతమంది ఎంతమంది మిస్ అయ్యారని. సో, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మిస్ అయ్యి కనపడకుండా ఉన్న వాళ్ళ సంఖ్య 3000, 4000 ఉంది. సో, గడిచిన 5 ఏళ్ల కాలంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 3, 4 వేల మంది మిస్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ లేదు. స్టిల్ మిస్ అయ్యారు. మరి దీనికి బాధ్యత ఎవరు అనేది ఒక పాయింట్. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల కన్సర్న్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనే పోరాటం చేయాలి కదా! ఆయన పైన కేసును విత్‌డ్రా చేసుకోవడం అనేది ఒక పాయింట్. సో, ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని, అటువంటి కోర్టుకు మాత్రమే ఉన్న అధికారాన్ని జిల్లా కోర్టు ఎలా తీసుకుంటుంది అనే ఒక పాయింట్ కూడా వాలంటీర్లు రైజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ పర్టిక్యులర్ అంశానికి సంబంధించి వాలంటీర్ల అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనంటూ అనేక సందర్భాల్లో రాజకీయంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ అంశంపైన లీగల్‌గా కూడా ఫైట్ చేస్తూ వస్తున్నారు జడ శ్రవణ్ కుమార్. సో, ఆయన రేపు కోర్టులో దీనిపైన వాదించబోతున్నారు. కోర్టు ఏం చెప్పబోతుంది? ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అత్యంత ఆసక్తిని కలిగించే అంశంగా చూడొచ్చు.